అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వారాహి అమ్మవారి 4వ దీక్షలో ఉన్నాను. నేను కొల్లూరుకు వచ్చాను. మూకాంబికాదేవి అమ్మవారి టెంపుల్ను దర్శించుకున్నానండి. ఇది చాలా పరమ పవిత్రమైనటువంటి టెంపుల్, ప్రసిద్ధమైనటువంటి టెంపుల్. ఇది ఉడుపి, కర్ణాటక. మరి ఉడుపికి దగ్గరలో ఉంది, శృంగేరికి దగ్గరలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా రండి. నేను ఒకటే విషయం చెప్తున్నానండి, స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినటువంటి వారు ఎక్కడున్నారు, ఖచ్చితంగా అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను, స్వాతి నక్షత్రం తులారాశిలో పుట్టినట్టు ప్రపంచంలో ఎక్కడున్నా ఒక్కసారి మీ పేరుని 270 డిగ్రీల పైన ప్రోగ్రామ్ చేసుకోండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సర్టిఫికెట్ ఏమీ మార్చొద్దు. జస్ట్ ఒక నోట్బుక్లో రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వీలైతే సిగ్నేచర్ ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క కార్యక్రమాన్ని చేసి చూడండి. మీరు ఒక 100 మందికి చెప్పే వాళ్ళ ఉంటారు. ఇది నార్మల్గా ఉండదండి. మీరు బాగుపడితే ఒక 100 మందికి మీరు చెప్పగలుగుతారు. ఎందుకంటే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చింది స్వాతి నక్షత్రం తులారాశి. కాబట్టి మిస్ చేసుకోకండి. ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావండి. ఇప్పుడు శని మనకు 30 సంవత్సరాల తర్వాత తులారాశి వారికి 6వ స్థానంలోకి వచ్చింది. 12వ స్థానంలోకి, మనకు 9వ స్థానంలోకి గురువు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కానీ ఇలాంటి అవకాశం తులారాశి వారికి, అందులో స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి వారు లక్ష్మీనరసింహస్వామి. ఆ లక్ష్మీనరసింహస్వామి ఈ స్వాతి నక్షత్రం రాహు అధిపతి. ఆ రాహు అనేటువంటి వాడు ఇప్పుడు గమ్మతైనది ఇంకో విషయం ఏంటంటే, ఈ ఆషాఢ మాసానికి అధిపతి రాహువే. కాబట్టి మీకు స్వాతి నక్షత్రంలో తులారాశిలో పుట్టినటువంటి వారు కానీ, శతభిష నక్షత్రం కుంభరాశిలో పుట్టినటువంటి వారు కానీ ఎంత అదృష్టం అంటే అంత అదృష్టం కలగబోతుంది. కాబట్టి ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మీరు సరి చేసుకొని చూడండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది.